You can read from 26 ఓకే, to 28. దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు ఎవరైనా ఒకటి చదవండి. ఆహా. Amen. Yes. So hallelujah. So Jesus says, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, take and eat. First he took the bread ఆయన ఒక రొట్టెను తీసుకున్నాడు, ఎత్తుకొని and he broke the bread. దాన్ని విరిచి, And the bread is showing what? సో ఆ యొక్క రొట్టె దేనికి సాదృశ్యంగా ఉన్నది? What is it? బాడీ ఆఫ్ క్రైస్ట్. The body, the flesh of Jesus. No? అది దేవుని యొక్క యేసు ప్రభు యొక్క శరీరం సాదృశ్యంగా ఉన్నది. And then he took the wine. అటు రీతిగానే ఆయన ద్రాక్ష రసము గిన్నె పట్టుకొని, The wine is for what? ఆ యొక్క ద్రాక్ష రసం దేనికి సాదృశ్యంగా ఉన్నది? The blood of Jesus. యేసు ప్రభు యొక్క రక్తంకి సాదృశ్యంగా And he ఉన్నది. said, eat my flesh మీరు నా శరీరమును తినండి, and drink my blood. అటు రీతిగానే నా రక్తమును కూడా మీరు తాగండి అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. This is my blood for the covenant, which is poured out for many for the forgiveness of sins. ఇక్కడ 28వ వచనం చెప్తుంది, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని వాక్య భాగం చెబుతూ ఉన్నది. So he said, my blood, Jesus said, is for a new covenant. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నా యొక్క రక్తము అక్కడ ఏమని చెప్తుందంటే నిబంధన రక్తముగా, క్రొత్త నిబంధన రక్తముగా కనబడుతుందని చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And new covenant. అది క్రొత్త నిబంధన అయి ఉన్నది. Who has Bible here? ఎంతమంది దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒకసారి పైకి ఎత్తండి బైబిల్. You lift your Bible. Hallelujah. Yes, everyone had. So before Matthew chapter 1, అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంకి ముందుగా ఒకసారి చూద్దాం. what is written here? మత్తయి సువార్తకు ముందు అక్కడ క్రొత్త నిబంధన పాత నిబంధన వేరు చేయబడింది. Yes. అక్కడ ఏమని రాయబడి ఉంది? న్యూ టెస్టమెంట్. What means New Testament? అక్కడ క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రొత్త నిబంధన అంటే అర్థం ఏమిటి? మన అందరి దగ్గర పాత బైబిల్ ఉంది, పెద్ద బైబిల్. అందులో ఒక దగ్గర మలాకి అయిపోయిన తర్వాత వేరు చేయబడుతుంది, అక్కడ క్రొత్త నిబంధన ఉంది. క్రొత్త నిబంధన అంటే అర్థం ఏమిటి? ఎవరైనా? New Testament means new covenant. క్రొత్త నిబంధన అర్థం ఏంటంటే అది ఒక క్రొత్తగా దేవుడు చేసిన ఒక నిబంధన మనుషులతో. So the rest of the Bible is the old covenant. అయితే యొక్క మత్తయి సువార్త ముందున్న పుస్తకాలు పాత నిబంధన గ్రంథం. And we are living in the time of the new covenant. అయితే మనం అందరం కూడా క్రొత్త నిబంధనలో ఉంటూ ఉన్నాం. This is awesome. అది ఎంతో చాలా శ్రేష్టమైనది. This is wonderful. చాలా అమూల్యమైనటువంటి నిబంధనలో మనం ఉంటూ ఉన్నాం. The new covenant is so perfect. ఎందుకంటే క్రొత్త నిబంధన అనేది ఒక శక్తివంతమైనది. It makes me so happy that I'm in the new covenant. దేవునికి స్తోత్రం. అందరం కూడా క్రొత్త నిబంధనలో ఉన్నాం. అందరం బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారమై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. What happened in the old covenant if you do one sin? చూడండి, ఒకవేళ కానీ పాత నిబంధన గ్రంథంలో మనం ఉన్నట్లయితే, పాత నిబంధనలో మనం ఉన్నట్లయితే ఒక పాపం చేస్తే ఏమవుతుంది? They will kill with the stones. Yes, if you do one sin, God said you must die. ఒకవేళ కానీ పాత నిబంధన గ్రంథంలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, పాత నిబంధన గ్రంథం ఏం చెప్తుందంటే, ఒకవేళ కానీ నువ్వు ఒక్క తప్పు చేస్తే, నీ ఒక్క తప్పును బట్టి, ఒక్క పాపను బట్టి నువ్వు చచ్చిపోవాలి. Maybe if one man goes to another woman, she is married. ఒకవేళ అనుకుందాం, ఒక వ్యక్తి వివాహమైంది, తన భార్యను కాక వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం, అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అనుకుందాం. So both of them must die. అయితే ఒకవేళ వాళ్ళు పట్టుబడితే ఇద్దరు కూడా చచ్చిపోవాలి. ఎందుకంటే అక్కడ చంపబడాలి. The whole community came together and stoned them to death. ఒకవేళ వాళ్ళు పట్టుకుంటే పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగేదంటే, ఆ యొక్క సమాజం వచ్చి వారిని పట్టుకొని రాళ్ళతో కొట్టి చంపేవారు.
But praise the Lord, we are not in the old covenant. దేవునికి స్తోత్రం, మనం పాత నిబంధన గ్రంథంలో లే, మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. హల్లెలూయా. Do you saw Jesus was stoning some woman? మీరు చూసారా జీసస్? Jesus never stoned somebody. మీరు ఎప్పుడైనా చూసారా యేసు ప్రభు వారు ఎవరినైనా రాళ్ళతో కొట్టాడా? Hallelujah. కొట్టాడా కొట్టలేదమ్మా? Jesus, he was crucified. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడు కొట్టలేదు, కానీ వారికి బదులుగా మనకు బదులుగా ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. Jesus died freely. దేవుడు మనందరి కోసం ఉచితంగా చనిపోయాడు. Jesus gave his blood యేసుక్రీస్తు ప్రభు వారు for the new covenant. యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తమును మనకి ఇచ్చి ఉన్నాడు, క్రొత్త నిబంధనగా ఇచ్చి ఉన్నాడు. Okay, now I ask the question to you because now I want you a little to think. No? సో నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీరు ఆలోచించాలని దాని అర్థం కనుక మీరు ఆలోచిస్తారని అనుకుంటూ ఉన్నాను. God has given you this brain. This is wonderful. దేవుడు మనందరికి కూడా బ్రెయిన్ ఇచ్చాడా లేదా? తల, ఎంతమంది తల ఉంది? తల లేని వాళ్ళు చేయొద్దండి. That is the gift of God. దేవుడు మనందరికి కూడా ఆలోచించే శక్తి ఇచ్చాడు. ఇది దేవుని యొక్క వరము. Children are going to school, సో చిన్నపిల్లలు 2వ తరగతి స్కూల్కి వెళ్తారు, ఇబ్బంది పడొద్దు. that their mind, their brain will become good. సో ఎప్పుడైతే వారు స్కూల్కి వెళ్తారో వారు అనేకమైన విషయాలు నేర్చుకుంటారో అప్పుడు వాళ్ళు చక్కగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. So first now, what means covenant? సో అసలు నిబంధన అంటే ఏంటి చెప్పండి? ప్రశ్న. ఇట్స్ ఎ కవెనెంట్ విత్ గాడ్ అండ్ పీపుల్. Yes. అంటే ఒప్పందం అంటే what is there? I mean, what is a covenant? Tell me, people also doing here covenant? సో చెప్పండి అసలు నిబంధన అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ చాలా మంది కూడా నిబంధనలు చేసుకుంటారు అప్పుడప్పుడు, చెప్పండి. సో వి గివ్ ప్రామిస్ టు గాడ్. No, I mean in your daily life, you are making in your lifetime, you are making covenant with somebody. మామూలు అనుకుందాం, ఇతరులతో ఎప్పుడైనా మీరు వాగ్దానం చేస్తుంటారా, నిబంధన చేస్తుంటారా, ప్రామిస్ చేస్తుంటారా? అది చెప్పండి. మన రోజువారీ జీవితంలో మనం ఏం చేస్తుంటాం చెప్పండి. Who is making a covenant with some other people? ఇతరులతో అప్పుడప్పుడు వాగ్దానం చేస్తుంటారు కదా, ప్రామిస్ చేస్తుంటారు కదా, భర్త ఓడితే అంటారు కదా, ఖచ్చితంగా వస్తాను అంటుంటారు కదా, చెప్పండి అట్లాంటివి. అదర్వైజ్ ఐ కెన్ టెల్. They understand what they do. They understood, but they are not open their mouth. Not open, or they are not. No, they understood, but they are very shy. You are very shy. He said you are very shy. Who is very shy? Raise hand. మీరు ఎవరైనా సిగ్గుపడుతున్నారు చెప్పడానికి? మనం ప్రతిరోజు He said you are very shy. I think you are not shy. Brother, you shy? చెప్పండి, మీరు సిగ్గుపడుతున్నారు చెప్పడానికి. నేను చెప్తున్నాను Don't say they are shy. సో చెప్పొద్దని చెప్పేసి, ఎందుకంటే మీరు చెప్పట్లేదు చెప్పేసి నేను చెప్పి ఉన్నాను. You are shy? Okay. ఏదని చెప్పండి అయితే. Maybe you don't know. Okay, I tell you. Covenant is between two persons. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది. A covenant is between two persons. ఈ యొక్క నిబంధన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంటది. Who is married here? Somebody is married? ఇక్కడ వివాహం అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయబోయే కదండి, మగవాళ్ళు ఆడవాళ్ళు వివాహం అయిన వాళ్ళు. 1 2 3 4 5. Most of them are. So you have done a covenant. సో ఇక్కడ పెళ్లి చేస్తున్న అందరూ ఒక నిబంధన చేస్తున్నారు, అవునా కాదా? You forgot? మీరు మర్చిపోయారా? If you are married, you have done a covenant with your husband. నువ్వు ఒకవేళ నీకు వివాహం జరిగిందంటే భర్త మధ్య భార్య మధ్య మీ ఇద్దరు కూడా ఒక నిబంధన చేసుకుని ఉన్నారు, మర్చిపోయారా ఏమైనా? A covenant means in good times and in bad times. ఈ యొక్క నిబంధన అనేది నువ్వు ఆ కష్ట సమయంలోను అత్యధికంగా సంతోష సమయంలో కూడా నేను ఉంటాను అని చెప్పి ఉన్నారు కదా, మర్చిపోయారు ఏమైనా? A covenant means even if the other person is doing something wrong, you don't cast him out. సో అట్లీగానే ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఏం విడిచిపెట్టారు, వాళ్ళని ఏం తోసివేయరు. A covenant means my money is your money. సో దా యొక్క నిబంధన అంటే నా యొక్క ధనము నీదే అని చెప్పేసి కొన్నిసార్లు వాగ్దానం చేస్తుంటాం కదా. This should be in every family. My money is the money of my wife. సో కనుక మనకు ప్రతి కుటుంబంలో కూడా ఒక నిబంధన ఉంటుంది. ఏంటంటే నా ధనం అంతా కూడా నాకు భార్యకి సంబంధించింది, నా ఆస్తి అంతా కూడా నా పిల్లలకు సంబంధించింది అని ఒక నిబంధన ఉంది, మర్చిపోయారా? In a covenant, two people became one. సో ఈ యొక్క నిబంధన ఏంటంటే ఇద్దరు వ్యక్తుల్ని ఒకటిగా చేసేది. That means there is no my and not my and you. సో దాని అర్థం ఏంటంటే నీది నాది అనేది ఏమీ లేదు. And we always standing together. సో ఇద్దరు కూడా ఒకటిగా నిలబడమే. We never
be separated. సో కనుక మేము ఎప్పుడు కూడా విడిచిపెట్టము అనేదే నిబంధన. Hallelujah. హల్లెలూయా. And God has made a covenant. అటుగానే దేవుడు కూడా ఒక నిబంధన మనతో చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. But with whom he has made a covenant? అయితే ఎవరు దేవుడు ఎవరితో నిబంధన చేసి ఉన్నాడు చెప్పండి? Yes, this is Old Testament. సో పాత Very నిబంధన good. గ్రంథం, క్రొత్త నిబంధన. సో In all the Bible, like sister said, God has made covenant with people. చూడండి, అటుగానే సోదరు చెప్పిన రీతిగా దేవుడు ప్రజలతో నిబంధన చేసి ఉన్నాడు. The covenant with Abraham. అటుగానే పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేసి ఉన్నాడు. What was the sign of the covenant? ఆ యొక్క నిబంధన యొక్క సూచన క్రియ అంటే చెప్పండి ఒకటి. నిబంధన చేసి ఉన్నాడు కదా, ఒక సూచక క్రియ చెప్పండి, ఒకటి చెప్పండి, ఒక మాట. From today, I ask you, start to read Bible. సో కనుక మీరు తొందరగా చెప్పాలండి. కనుక ఒకవేళ మీరు చెప్పలేకపోతున్నారు, దాని అర్థం ఏంటంటే మీరు బైబిల్ చదవట్లేదు, కనుక మీరు బైబిల్ చదవండి అని చెప్తున్నారు. Try 1 hour every day. ప్రతిరోజు కనీసం ఒక గంట సమయం ప్రభుకి ఇవ్వండి. Look, this is the love letter of God. The love letter. ఇది దేవుడు మన అందరూ కూడా ఒక లవ్ లెటర్ రాసి ఉన్నాడు, ప్రేమ ఉత్తరం రాసి ఉన్నాడు నీకు నాకు. Maybe if somebody fell in love before their marriage, ఒకవేళ చాలా మంది మరి వివాహం కాకముందు ప్రేమలో పడి ఉంటారు, వారందరూ కూడా ఉత్తరాలు రాసి ఉంటారు. so they're writing a nice letter or a card. వాళ్ళందరూ కూడా మరి ఉత్తరాలు రాసి ఉంటారు. ప్రియమైన నేను నీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి ఉంటారు కదా, లవ్ లెటర్స్. Or today they write WhatsApp. అయితే ఈ రోజుల్లో మరి లవ్ లెటర్లు పోయి ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో లెటర్లు రాస్తూ ఉన్నారు. And if you are in love, you will read it. ఒకవేళ కానీ నువ్వు ప్రేమలో ఉంటే, ఒకవేళ నీకు సంబంధించిన వ్యక్తి నీ ప్రియుడు కానీ ప్రేయస్ కానీ పంపిస్తే నువ్వు చదవవా? Yes, everybody will read the love అప్పుడు letter. అందరూ కూడా అబ్బా ఏం పంపించింది అని చెప్పేసి వెంటనే తీసి చదువుతారు. అట్లీదిగానే This is the love letter from God. ఇది ప్రభు దగ్గర నుంచి, ప్రభు నీకు నాకు కూడా ఉత్తరం రాసి ఉన్నాడు. So read it. సో కనుక మనం చదవాలి. And start with the new covenant, the New Testament. కనుక ప్రభుతో మనము ఒక నిబంధన చేసుకోవాలి. So a covenant is between two people. సో కనుక నిబంధన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది, అదే నిబంధన అంటారు. I mean two persons. First covenant was maybe with Noah, na? సో చూడండి, ఒకవేళ ఈ నిబంధనలో మొట్టమొదటి యొక్క నిబంధన పాత నిబంధన గ్రంథంలో దేవుడు నోవాహుతో చేసి ఉన్నాడు. One day God killed all the people. You know the story? మా అందరికి తెలుసు కదా, మరి జలపాతం వచ్చి వర్షం వచ్చి ప్రజలందరినీ కూడా ప్రభువారు సంహరించి ఉన్నాడు. కానీ నోవాహుతో మాత్రం దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. The people were very wicked. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చెడిపోయిన వారు. They only were selfish. They're thinking on themselves. వాళ్ళందరూ కూడా స్వార్థపరులు, వారి కోసమే ఆలోచించేవారు. And they were fighting a lot. అట్లీదిగానే వారు ప్రభుతో యుద్ధం చేసేవారు, గొడవ పడుతూ ఉండేవారు. And the heart was very evil. ఎందుకంటే వారి యొక్క హృదయం చెడిపోయింది దేవుడి దగ్గర. So God said, I will kill everybody. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చంపివేస్తాను అని చెప్పేసి ప్రభువారు చెప్పి ఉన్నాడు. Only one family, they were good people. కానీ ఒకే ఒక కుటుంబం మాత్రం దేవుడి దృష్టిలో యథార్థంగా నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. The father's name was Noah. ఆయన పేరే నోవాహు. And God let rain come. సో అయితే దేవుడు ఏం చేశాడంటే ఒక రోజు వర్షాన్ని పంపించి ఉన్నాడు. I don't know, 60 days only rain. మరి మనందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో. వర్షం, పెద్ద వర్షం, మనం హైదరాబాద్లో పర్యటన దానికన్నా దారుణంగా పడ్డది. And the spring from the ground gave more water. అటు ఇదిగానే మరి వర్షాలు, మరి నదులు నిండిపోయి, చెరువులు నిండిపోయి, సముద్రాలు నిండిపోయి. So all the places were covered with water. అయితే ఆ యొక్క భూమి అంతా కూడా నదులతో, నీరుతో నిండిపోయింది. And all people were crying. అప్పుడు అందరూ కూడా ఏడుస్తున్నారు, అయ్యో అని. They were dying in the water. ఎందుకంటే మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. And God said to Noah, you must make a big ship. అయితే దానికన్నా ముందుగా ప్రభు వారు నోవా చెప్పి ఉన్నాడు, నువ్వు ఒక పెద్ద షిప్ ని, పడవని తయారు చేసుకొని చెప్పి ఉన్నాడు. And Noah said, you also need to buy a ship because God is destroying the whole world. అట్లీదిగానే మనము కూడా ఒక పడవను కొనుక్కోవాలి, ఎందుకంటే రాను రోజుల్లో దేవుడు కూడా ప్రపంచాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడు. But they're not listening. అయితే ప్రభు వారు మరి ఆయన చెప్పినప్పుడు, ఆయన ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు కూడా వినలేదు. One day God is coming back and he's making a judgment. అయితే ప్రియులారా, ఇందాక చెప్పిన రీతిగా ఒక రోజు ప్రభు వారు వస్తున్నారు, అందరూ కూడా తీర్పు తీరుస్తాడు. మనం అందరం కూడా రక్షణ అనే వారిలో ఉండాలి. హల్లెలూయా.
We cannot hide from God. ఎందుకంటే దేవుడు దగ్గర మనం దాక్కోలేమండి. God sees everything, every sin you have done, God knows. మనం చేస్తున్న ప్రతి ఒక్క తప్పును పాపమును ఆయన చూస్తూ ఉన్నాడు. The secret sins, also the secret sins. ఎందుకంటే మన రహస్య పాపాలు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అనుకోవచ్చు ఎవరు నన్ను చూడట్లేదు అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. And there is only one chance. అయితే ఒకే ఒక అవకాశం ఉన్నది. On the same material like this ship. సో ఏ విధంగా అయితే నోవహు షిప్ను తయారు చేసుకున్నాడో, on the same material Jesus died. సో అట్రీతిగానే అదే విధంగా యేసు ప్రభు వారు మరి సిలువలో మరణించాడు. మనందరం కూడా ఆ సిలువలో ఉండాలని, ఆయనతో ఉండాలని. So Noah went into the ship. అయితే మనందరికీ తెలుసు నోవహు ఆఖరికి పడవలోకి వెళ్ళిపోయాడు లోపలికి. God closed the door. దేవుడు ద్వారమును మూసివేన్నాడు. Then the rain comes, the flood comes. అప్పుడు ఆ పెద్ద వర్షపాతం ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి అని వాక్యం చెప్తూ ఉన్నది. And maybe the people were going to the ship and they were knocking. అయితే అప్పుడు మునిగిపోతుంటే అప్పుడు వరకు గుర్తొచ్చింది, Please Noah, open. దయచేసి తెరవండి అని అడుగుతూ ఉన్నారు. But it was too late. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. There is also one time is also too late. సో సారీ, there is a time when it's too late. కొన్ని సందర్భాల్లో మనం ఆలస్యం చేస్తుంటాం వెళ్ళడానికి. Maybe you're going to Vizag airport. ఉదాహరణకు అనుకుందాం, మనం విశాఖపట్నం విమానాశ్రయంకి వెళ్తూ ఉన్నాం. The plane started at 10 o'clock. అక్కడ మనం ఎక్కబోసిన విమానము 10 గంటలకి స్టార్ట్ అయింది అనుకుందాం. 10 గంటల సమయం. You come by 9:45. అప్పుడు 10 గంటలు కదా అని చెప్పేసి నువ్వేమో 9:45 నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళావు. You can enter the plane. అప్పుడు నిన్ను వారు లోపలికి రానిస్తారా చెప్పండి? It's too late. ఎందుకంటే అప్పటికి ఆలస్యం అయిపోయింది. You must be minimum 1 hour before. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో నువ్వు వెళ్ళాలంటే కనీసం గంట ముందు నువ్వు వెళ్ళాలి. So you come to airport, you have bought ticket. సో కనుక అట్లీగానే మనం ఒకవేళ విమానాశ్రయంకి వెళ్తున్నాం, విమానాశ్రయంకి వెళ్ళేటప్పుడు మన దగ్గర టికెట్ ఉండాలి. But it's too late. అయితే మన దగ్గర టికెట్ ఉన్నప్పుడు కూడా అప్పటికి ఆలస్యం అయిపోయాం. Flight is gone. ఎందుకంటే విమానం వెళ్ళిపోయింది, Train is gone. ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. But we should preach the gospel. సో కనుక దీని అర్థం ఏంటంటే ఈ యొక్క సమయం అయిపోకముందే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం సువార్త చేసేవారుగా ఉండాలి. That's why Jesus, his last word, go and share gospel to all అందుకని people. యేసుక్రీస్తు ప్రభువారు తన ఆఖరి మాటలు తన ఆకాశంకి వెళ్ళిపోయని చెప్పి ఉన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. You can tell the people, look, one day there comes a judgment of God. నువ్వు చెప్పొచ్చు, నీ ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యో ఒక రోజు దేవుడు వస్తాడు, తీర్పు ఉంటుందమ్మా అని చెప్పాలి. And the only help is in the cross of అయితే Jesus. ఆ యొక్క శిక్ష నుంచి ఆ తీర్పుని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గము, యేసు ప్రభు యొక్క సిలువ తప్ప ఇంకొక మార్గము లేదని నువ్వు చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Like Noah, he went to the ship. అట్రీతిగానే ఏ విధంగా అయితే నోవా షిప్లోకి వెళ్ళిపోయాడు, And God closed the door. చూడండి అక్కడ దేవుడు ద్వారబంధాన్ని మూసి ఉన్నాడు. So you must go to the cross. అట్రీతిగానే మనం ఖచ్చితంగా చెప్పాలి, సిలువ దగ్గరికి వెళ్ళాలి అనేసి. And you are saved. ఎవరైతే సిలువ దగ్గరికి వెళ్తారో వాళ్ళు రక్షింపబడతారు. మనం అందరూ కూడా రక్షింపబడ్డాం. You will reach heaven. మనం అందరం కూడా పరలోకం వెళ్తాం. అట్రీతిగానే వారికి కూడా చెప్పాలి అటు రీతిగానే. And you tell the people, come to the cross. సో నువ్వు కూడా చెప్పాలి, రండి యేసయ్య దగ్గరికి రండి అని చెప్పాలి. Jesus already died for you. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఆల్రెడీ మరణించి ఉన్నాడు అని చెప్పాలి సిలువ పైన. He paid for all your sins. మన అందరి పాపాల కొరకు తన రక్తాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు అని చెప్పాలి. Jesus said, it is finished. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నాడు సిలువపై ఆఖరి మాటలో సమాప్తమైనది అని చెప్పి ఉన్నాడు. That means I have done everything for you. ఎందుకంటే నీ కోసం అంతా కూడా చేసి ఉన్నాను, ఇంకా నువ్వు ఏది కూడా చేయవసరం లేదని చెప్పి ఉన్నాడు ప్రభువారు. Jesus has done everything to you. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మన అందరి కోసం ఆల్రెడీ ఆయన చేయవలసినంతా కూడా చేసి వేశాడు. Hallelujah. హల్లెలూయా. You cannot add something. సో కొన్ని సందర్భాల్లో మనం దేవుడి దగ్గర నటించే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రభువారు నీ కోసం నా కోసము చేయవలసినంతా కూడా సిలువలో చేశాడు. So this is the covenant with Noah. The second is with Abraham. సో అది మొట్టమొదటి నిబంధన నోవాతో, రెండవది అబ్రహాంతో.
and the sign was all the men they need to circumcise a piece of their సున్నతి. సో దేవుడు మరి అబ్రహాంతో నిబంధన చేసుకున్నప్పుడు అబ్రహాం చెప్పినాడు, ఇగో నీకు పుట్టిన సంతానం అంతా కూడా సున్నతి చేసుకోవాలి అని చెప్పి ఉన్నాడు. That's why all Jewish and all Muslim they are circumcised. అందుకని మీకు తెలుసా, అందరు యూదులు అటుగానే ముస్లిమ్స్ కూడా సున్నతి చేసుకుంటారు. మీరు విన్నారు ఎప్పుడైనా? ఒకవేళ తెలియకపోతే పాస్టర్ గారిని అడగని తర్వాత ఆయన విడమరి చెప్తారు. And Abraham was a man of God. సో అయితే అబ్రహాము దేవుని కుమారుడు. He believed God. ఆయన దేవుని నమ్మి ఉన్నాడు, విశ్వసించి ఉన్నాడు. And his faith makes him righteous. సో ఎందుకంటే ఆయన విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా చేయబడ్డాడు. Then comes the covenant for Moses. అటుగానే మూడవదిగా మోషే దగ్గరికి వద్దాం. మోషేతో కూడా దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. The 10 commandments. ఆ యొక్క నిబంధన ఏంటంటే 10 ఆజ్ఞలు. 1 2 3 You should not lie, you should not steal, you should నువ్వు not అబద్ధం ఆడకూడదు, adulterate. దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు అని చెప్పేసి అన్ని కూడా 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చి ఉన్నాడు. And this covenant was law. ఆ కవెనెంట్ ని ఆ నిబంధన ఏమంటారంటే ధర్మశాస్త్రము అని అంటారు. If you break one covenant, you must die. ఒకవేళ కానీ నువ్వు ఒక్క తప్పు చేసినా ఆ యొక్క ఆజ్ఞలను పాటించకపోయినా నువ్వు చచ్చిపోవాలి అని పాత నిబంధన చెబుతూ ఉన్నది. But now, hallelujah, there is a new covenant. అయితే దేవునికి స్తోత్రం, మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాం. హల్లెలూయా. But you see, every covenant the people failed. అయితే ప్రతి నిబంధనలోనూ పాత నిబంధనలో అందరూ మనుషులు ఏమైపోయారంటే ఫెయిల్యూర్ అయిపోయారు, ఓడిపోయేవారు. The covenant with Moses, do the people can keep the law? చూడండి, ఈ మోషే ధర్మశాస్త్రం దేవుడు ఏదైతే మోషే చెప్పాడో అది ప్రజలు పాటించారా? No, we cannot keep the law. ఎందుకంటే ప్రజలు ఓడిపోతూ ఉండేవారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కాదు. How many times you have spoken a lie? చూడండి, ఉదాహరణకి మామూలు మనం అనుకుందాం, నువ్వు ఎన్నిసార్లు నీ జీవిత కాలంలో ఇప్పుడు వరకు బ్రతుకున్నావు కాబట్టి ఎన్నిసార్లు నువ్వు అబద్ధం ఆడావు? One time? ఒకసారి, రెండు సార్లు, Ekutu, rendu, mudu, nalagu. Aidu సార్లు. Brother, you spoke. బ్రదర్, ఎవరిదో ఆయన చెప్తున్నాడు కానీ మీతో అబద్ధం ఆడారు మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారు లేరా? Who 5 lied more than 5 times in life? చాలా మంది. Be honest. Come, be honest. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది 5 సార్లు కంటే అబద్ధం ఆడారు, ఎక్కువ సార్లు అబద్ధం ఆడారు చెప్పండి? నేను ఆడాను ఒకనప్పుడు. I also. ఐఎమ్ నాట్ ఆనెస్ట్. Who lied more than Patti? సో 10 సార్లు కంటే ఎక్కువ సార్లు. More than 100. 100 సార్లు కంటే ఎక్కువ సార్లు. You see, even one lie means you must. చూడండి, అదే ప్రార్థనలో ఉంటే ఒక్క అబద్ధం ఆడితే అయిపోయింది మన జీవితం, ఫినిష్. But still, you should not lie. అయితే ఇప్పుడైనా మనం మార్పు చెందాలి. అబద్ధం ఆడేవారుగా ఉండకూడదు. Never lie. సో ఆయన చెప్పినట్టుగా ఎప్పుడు మన జీవితంలో అబద్ధం ఆడొద్దండి దయచేసి. What is never in Telugu? ఎప్పుడు. What is lie? ఎప్పుడు అబద్ధం ఆడొద్దు. Eppudu appara. అబద్ధం ఆడొద్దు. Eppudu? అబద్ధం ఆడొద్దు. Eppudu. Jude, no lie. దయచేసి ఎప్పుడు కూడా మన జీవితంలో అబద్ధం ఆడే వరకు ఉండకూడదండి. If you do something wrong, ఒకవేళ కానీ మనం ఏమైనా తప్పు చేసాం అనుకుందాం, why you not be a man or a woman? సో a real man. సో అయితే నిజమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే You can say yes, I did wrong. అప్పుడు ఆయన చెప్తాడు, ఎస్ నేను తప్పు చేశాను, నా వాళ్ళు పొరపాటు జరిగింది, క్షమించండి అని అడుగుతాడు. I'm sorry. సో లేకపోతే వాళ్ళు పశ్చాత్తాపడదు, దయచేసి క్షమించండి నా వల్ల తప్పు జరిగిపోయిందని. Why you are so coward? అయితే కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని కప్పుచ్చుకుంటారు, నేను చేయలేదండి అని చెప్పేసి అబద్ధం ఆడేస్తూ ఉంటారు. When you do something wrong, I say, brother, I'm sorry. ఒకవేళ కానీ నువ్వేదైనా తప్పు చేసావు, పొరపాటు చేసావు, వెళ్ళండి అక్కడికి వెళ్ళి దయచేసి నా వల్ల తప్పు అయిపోయింది క్షమించండి అని అడగండి. ఎందుకు నువ్వు దాచుకోవాలి? We all do mistakes. అయితే చూడండి, మనం అందరూ కూడా తప్పులు చేస్తుంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. We must confess. అయితే మనం పొరపాటు చేసినప్పుడల్లా కూడా మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. అలాగని చెప్పేసి be always honest. సో కనుక అలాగని చెప్పేసి ప్రతిసారి తప్పు చేయదు. అయితే మనం ప్రతిసారి నిజాయితీగా ఉండేవారుగా ఉండాలి. Your heart must be open like a book. ఎందుకంటే చూడండి, తెరిచిన పుస్తకం ఎలాగైతే చదువుకోవడానికి ఉంటుందో అటు రీతిగానే మన యొక్క హృదయం కూడా అటు రీతిగానే ఉండాలి. Never try to hide something. ఎప్పుడు కూడా నీవు దాచుకోవద్దు, ఇతరుల దగ్గర నీవు దాచుకోవద్దు. నీ అబద్ధాన్ని, నీ దొంగతనాన్ని, నీ తప్పుదమ్మును దాచుకోవద్దు.
This is Satan's work. ఎందుకంటే ఆ విధంగా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు సాతానికి సంబంధించిన వాడుగా సాతాన్ చేతిలో ఉన్నావని అర్థం. If you be open, ఒకవేళ కానీ నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే then people will trust in you. కొన్నిసార్లు అర్థం చేసుకోవచ్చు కానీ ఒకరోజు ఖచ్చితంగా వారు అర్థం చేసుకుంటారు, వాళ్ళు నీ మీద విశ్వాసం ఉంచుతారు. Even if you confess your sins and mistakes, people will trust in you. సో కొన్ని సందర్భాల్లో నువ్వు చేసినటువంటి ఆ యొక్క తప్పులు కానీ నీ యొక్క ఆ యొక్క అబద్ధం కానీ లేకపోతే ఏదైనా నువ్వు చేసినప్పుడు నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నప్పుడు నిన్ను నమ్ముతారు. We need to build really good trust each other in church. మనం ఎందుకంటే ఖచ్చితంగా ఒక మంచి విశ్వాసమును ఒకరి పట్ల ఒకరు నిర్మించుకునే వారుగా ఉండాలి కానీ పడగొట్టుకునే వారుగా ఉండకూడదు. Be very honest. సో కనుక మనం యథార్థంగా ఉండాలి ఖచ్చితంగా. Hallelujah. హల్లెలూయా. So in the new covenant, చూడండి క్రొత్త నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన nobody could do the old covenant. అయితే ఈ క్రొత్త నిబంధన All people failed. అయితే పాత నిబంధనలో దేవుడిచ్చిన నిబంధనలు అన్ని కూడా ప్రజలు ఓడిపోయారు. కానీ Only one person he could do the old covenant. Only one. అయితే ఒకే ఒక వ్యక్తి ఆ నిబంధనలన్నిటి నుంచి కూడా విడిపించగలడు. ఆ ఒకే ఒక వ్యక్తి ఎవరంటే, Do you know his name? తెలుసా ఆయన పేరు ఎవరు చెప్పండి? Jesus. Yes. Hallelujah. హల్లెలూయా. Yeshu. Yes, yeah. So the new covenant is between whom? అయితే ఈ క్రొత్త నిబంధన ఎవరి మధ్యలో ఎవరికి సంబంధించింది చెప్పండి? చెప్పండి. More ideas? చెప్పండి, ఇంకా చెప్పండి. ఈ క్రొత్త నిబంధన ఎవరికి సంబంధించింది, ఎవరెవరి మధ్యలో? Huh? What you said? వినలేదు. Loud, brother. You're a pastor. Huh? God with you. Okay? More ideas? అమ్మ చెప్పండి, ఎవరు చెప్పారు అక్కడ? సిస్టర్. What you said? గాడ్ అండ్ పీపుల్. Yes, God, people, God and you. ఇంకా yes, already not only one but with all. Sorry, but that's not true. Tell. Yes. That is not true. What you అది said. అది మీరు ఏదైతే చెప్పారో అది నిజం కాదు. The new covenant, it is between Jesus and the Father. అయితే ఈ క్రొత్త నిబంధన ఎవరి మధ్యలో తెలుసా? యేసు ప్రభుకి తండ్రికి మధ్యలోది. Jesus gave the blood to the Father. అయితే తన అమూల్యమైన రక్తమును ఎవరికి ఇచ్చాడు తెలుసా? తండ్రికి ఇచ్చాడు మనకు బదులు. Because if God was make a covenant with you and me, we will fail. ఒకవేళ కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నీ మీద నా మీద ఒక నిబంధన చేస్తే నీవు నేను ఓడిపోతాం, పడిపోతాం. And if we fail, the covenant is broken again. ఒకవేళ కానీ నీకు నాకు మొదలు జరిగింది అనుకోండి, మనం ఓడిపోయి అనుకోండి, అప్పుడు నిబంధనకు విలువ ఉండదు, వాల్యూ ఉండదు. But the covenant between Jesus and God is never failed. అందుకనే దేవునికి యేసయ్యకి మధ్యలో ఉన్న నిబంధన ఎప్పుడు కూడా ఓడిపోదు. Hallelujah. హల్లెలూయా. Look, how many sins did Jesus? చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేశారు? How many sins you did? How many? చూడండి, యేసు ప్రభువు వారు ఎన్ని తప్పులు చేశారు? లేకపోతే నువ్వు అనుకుంటావు Enter. మనం ఎన్ని తప్పులు చేసాం, Enter. ఎన్ని పాపాలు చేసాం? Buddy, one Lakshma. లాక్. One Laksh. Huh? How many sins? ఎన్ని తప్పులు చేసాం మనం? So you broke the government with God so many times. అయితే మనం తప్పు చేసినప్పుడల్లా దేవునితో ఉన్న నిబంధన మనం ఓడిపోతున్నాం. But Jesus, how many times he did sin? కానీ యేసు ప్రభువు వారు ఎన్నిసార్లు ఆ పాపాలు చేసి చెప్పండి, ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేశారు యేసు ప్రభువు వారు? చేశాడా చేయలేదా? చేయలేదా? Never. ఎస్, దే సేడ్ నెవర్. What is zero? జీరో, సున్నా. Sunna. Jesus Sunna sin. Huh? You maybe Buddy, Lakshmi, Lax. Huh? లక్ష్మి అంటే ఏదో లక్ష్మి కాదు, ఓకే, ఆయనకి నోరు తిరగదు. అయితే చూడండి, యేసు ప్రభువు వారు సున్నా తప్పులు చేశారు, ఎందుకంటే ఆయన చేయలేదు. నీవు నేను మాత్రము 10 కంటే ఎక్కువ. So Jesus died on a cross. అయితే యేసు ప్రభువు వారు సిలువలో చనిపోయాడు. He took your sins. ఆయన నీవు నేను చేసిన పాపాలన్నీ కూడా ఏం చేశాడంటే తీసుకున్నాడు. He paid for your sins. నీ కొరకు నా కొరకు తన రక్తమును ఏం చేయాలంటే వెలగా చెల్లించాడు, మూల్యంగా. After dying, Jesus went to heaven. అయితే ఆయన చనిపోయిన తర్వాత పాతబడిన తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
and he giving the blood to God. అప్పుడు తండ్రికి ఏం చేస్తున్నాడు? తన రక్తాన్ని ఇస్తూ ఉన్నాడు, నా ప్రజల పాపాల కొరకు ఇగో నా రక్తం అని. His own holy blood he presented to God. తన పరిశుద్ధమైనటువంటి రక్తమును తండ్రికి యేసు ప్రభువారు ఇస్తూ ఉన్నారు. And in this moment he made a covenant with God. ఎప్పుడైతే తన రక్తం ఇచ్చినాడో అప్పుడు తండ్రితో యేసయ్య ఒక నిబంధన చేసి ఉన్నాడు. But this covenant is for you. అయితే ఈ నిబంధన ఎవరి కోసం అంటే నీ కొరకే, నీ కొరకే, నా కొరకే. Hallelujah. హల్లెలూయా. Because in the Bible it's more than 80 times it's written you are in Christ, in Jesus. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీవు నేను అందరం కూడా యేసులో ఉన్నాము అని వాక్య భాగం చెబుతూ ఉన్నది. Who is believer here? ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, దేవుని విశ్వసిస్తున్నారు? Who is a believer? ఎవరు? Just raise your hand. 1 2 3. Okay. If you believer, ఒకవేళ నీవు దేవునికి విశ్వసిస్తున్నావు, విశ్వాసం అయితే Jesus said you are in me and I am in you. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీ యందు నీవు నా యందు ఉన్నావు అని వాక్య భాగం చెప్తుంది. So if you are a real believer, then Jesus is inside of you. నిజంగా నీవు దేవుని నమ్మకంగా నువ్వు అంగీకరిస్తున్నావంటే, విశ్వసిస్తున్నావంటే యేసయ్య నీలో ఉన్నాడు. Parishudha Atma is in your body. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో ఉన్నాడు. Your body is a temple of God. అప్పుడు నీవు ఎలా ఉంటావంటే దేవునికి ఆలయముగా ఉంటావు. Not this is temple, you are the temple. అయితే ఈ యొక్క ఆలయం కాదు కానీ నీవే ఒక ఆలయం. Hallelujah. హల్లెలూయా. Your body is a temple of the Holy Spirit. ఇక్కడ మనందరం కూడా అప్పుడు దేవునికి ఆలయముగా ఉంటాం. హల్లెలూయా. So Jesus is living inside of you. ఎందుకంటే యేసయ్య మనలో ఉంటూ ఉన్నాడు. And you are also in Jesus. అప్పుడు మనలో ఉన్న యేసుకు మనం కూడా యేసులో ఉన్నామని అర్థం. And that means you are in the covenant with Jesus and God. అప్పుడు దాని అర్థం ఏంటంటే, నిబంధన ఏంటంటే నీవు యేసులో ఉన్నావు, తండ్రిలో ఉన్నావు అని అర్థము. అదే నిబంధన. Hallelujah. హల్లెలూయా. That's why the Bible said you are already. We can read this. Ephesians 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక Just 3, no? ఒక్కసారి ఆగండి అమ్మా. Okay. 1 3 4 No, only 3. Praise to God, Okay. the Father of our Lord Jesus Christ, who has blessed us in heavenly realms with every spiritual blessing. చూడండి, అక్కడ 3వ వచనం చెప్తుంది, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తును పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. So you are already blessed with every spiritual blessing. మనం అందరం కూడా ఆల్రెడీ ఆశీర్వదింపబడిన వారు, ఎందుకంటే మనం అందరం కూడా క్రీస్తులో ఉన్నాం. What means every blessing? How much is this? ఈ యొక్క ఆశీర్వాదం ఎంత చెప్పండి? మనం ఆశీర్వదింపబడ్డామంటే అర్థం ఏంటి చెప్పండి? How much is every or all blessings? How much? ఎంత ఆ యొక్క ఆశీర్వదింపబడ్డామంటే ఎంత ఆశీర్వదింపబడ్డాం? It's every blessing. Everything has God given you already. ఎందుకంటే దేవుడు మన కొరకు ఆల్రెడీ అన్ని కూడా నీకు నాకు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది మనం క్రీస్తులో ఉన్నాం, మనం ఆశీర్వదింపబడ్డామని వాక్యం చెప్తూ ఉన్నది. You see, God is very rich. చూడండి, దేవుడు సంపన్నుడు. Who believes God is rich? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు పేదవాడు కాదు, దేవుడు ధనవంతుడని, సంపన్నుడని? What do you believe? God is rich or not? నువ్వు నమ్ముతున్నావు నాన్న? You can think a little bit, yeah. They are able to think. God is poor or rich? దేవుడు యేసయ్య పేదవాడా ధనవంతుడా? Loud. చెప్పు, పేదవాడా ధనవంతుడా? రిచ్ మ్యాన్. Yes. God is rich. దేవుడు, Hallelujah. దేవుడు ధనవంతుడు, సంపన్నుడు. హల్లెలూయా. God says all gold or silver belongs to me. దేవుని వాక్యం చెప్తుంది వెండి బంగారం అంతా కూడా నాదే అని చెప్తున్నారు. మనం I see they have gold here, no? చూడండి, ఇక్కడ కొంతమంది చెవులకి ఆ బంగారం కాదు, పక్కన కానీ చిన్న వేసుకున్నారు. This not belongs to you, it belongs to Jesus. అయితే ఇక్కడ వేసుకున్న మన ఈ చిన్న రింగు లేకపోతే ముక్కు పొడుకో లేకపోతే ముక్కు పొడుకో చెవులు అంతా కూడా దేవుడికి. That is not your earring, it belongs to Jesus. ఎందుకంటే ఇక్కడ బంగారం అంటే కూడా ఎవరిది చెప్పండి?
Hallelujah. హల్లెలూయా. So if God is rich, then I'm also rich. ఒకవేళ దేవుడు ధనవంతుడు అంటే నేను కూడా ధనవంతులమే. Very simple. ఇది చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చండి. ఇది I am God, we are in a covenant. ఇది దేవునికి తండ్రికి మధ్యలో జరిగిన నిబంధన. With God is not my and you. అయితే దాని అర్థం ఏంటంటే దేవుడు నాకు నీకు సంబంధించిన వాడు, ఆయన మనలో ఉన్నాడు. Everything that God has belongs to me. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి ఈయనకి ఏదైతే వర్తిస్తుందో అది నాకు కూడా వర్తిస్తుంది. And everything that me belongs to him. ఇది ఏదైతే ఈయన దగ్గర ఉందో అది నాకు కూడా సంబంధించిందే. You understand this? అర్థమైందా? Like in marriage, you and God are one. చూడండి, మనం కూడా ఒకరోజు వివాహం చేసుకోబోతున్నాం. మనం దేవునితో ఒకటిగా ఉండబోతున్నాం. So God is rich, that's why I am rich. అందుకనే దేవుడు ధనవంతుడు కాబట్టి నేను కూడా ధనవంతురాలు నేను అనుకోవాలి, కానీ అయ్యో నాకేం లేదని అనుకోకూడదు. హల్లెలూయా. God is healthy, I am healthy. దేవుడు ఆరోగ్యవంతుడు, నేను కూడా ఆరోగ్యవంతుడిని అనుకోవాలి. Do you think God is sick? మీరు అనుకుంటున్నారా దేవుడు బలహీనంగా ఉంటాం, ఆయనకి ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది అనుకుంటున్నారా? Jesus was sick. ఎప్పుడైనా He has cancer, diabetes. ఆయనకి డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ ఏదైనా రోగం వచ్చిందా? Oh my God. Next time I come down. Well, here's a bridge. Wonderful. So it's not for falling, okay? Yeah. It's like on a ship, huh? Yes. షిప్ లో కూడా I hope there is no fence here, huh? You can see me, praise the Lord. ఇక్కడ గోడ లేదు, నేను అందరూ కనబడుతున్నాను కదా. You see, Jesus was never sick. యేసుప్రభువు ఎప్పుడు కూడా అనారోగ్యం పాలవలేదు. Jesus never went to doctor. ఆయన ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. డాక్టర్ pain here, doctor. ఇగో ఇక్కడ నొప్పి వస్తుంది డాక్టర్ గారు, ఒక ఇంజెక్షన్ పొడిచండి అనలేదు ఆయన. I have diabetes. అయ్యో నాకు డయాబెటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా అడగలేదు. I have malaria. ఇగో నాకు మలేరియా ఉందని చెప్పలేదు. So why God is never sick? Yes. Jesus took all your disease. చూడండి, దేవుడు అనారోగ్యవంతుడు కాదు. దేవుడు నా రోగములన్నీ కూడా సిలువ మీద తీసుకున్నాడు. హల్లెలూయా. It's written in Isaiah 53. దేవుని వాక్యం చెలవిస్తుంది యెషయా గ్రంథము 53వ అధ్యాయము. I think it's verse 4. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. You can read Isaiah 53 4 to 5. 5వ వచనము 6వ వచనము చదవండి. ఐదు ఆమేన్. Hallelujah. Yes. By his wounds we are healed. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అతడు పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుంది మనకి? yes. Hallelujah. హల్లెలూయా. You are healed. సో మనం అందరం కూడా స్వస్థత పరచబడ్డాం. కారణం ఏంటంటే ఆయన దెబ్బలు తిన్నారు నీ కోసం నా కోసం. When was your healing? ఎప్పుడు నువ్వు ఆఖరి స్వస్థత అనుభవించావు, లేకపోతే దేవుడి దగ్గర నుంచి ఒక మేలు పొందుకున్నావు? Maybe if you getting sick. ఒకవేళ నువ్వు మాట మాటికి నువ్వు అనారోగ్య పాలవుతున్నావు. At what time came your healing? సో లాస్ట్ టైం నువ్వు ఈ విధంగా అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు స్వస్థపరచబడ్డావు? ఏమైనా ఐడియా ఉందా? The healing was already 2000 years back. అయితే మనం ఎప్పుడో ఇది జరగలేదు, కానీ 2000 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభువారు When Jesus died on the cross, ఎప్పుడైతే ఆయన కలువ శిలువ మీద చనిపోయాడు, అప్పుడే నీకు నాకు స్వస్థత జరిగింది. there was your healing 2000 years back. 2000 సంవత్సరాల క్రితమే నా అనారోగ్యం ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. But you must take this in faith. అయితే ఇది మనం విశ్వాసంతో దాన్ని పొందుకునే వారుగా ఉండాలి. You must meditate on the word of God. కనుక నువ్వేం చేయాలంటే, నువ్వు ఈ విధముగా నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే నువ్వు దేవుని వాక్యమును ధ్యానించే దానివిగా ఉండాలి.
You must say, God, I believe your word. అప్పుడు చెప్పాలి, యేసయ్యా ఇగో నీవు పొందిన దెబ్బల్ని నమ్ముచున్నాను. I don't believe the doctors. ఇగో నేను డాక్టర్కి విశ్వసించట్లేదు, I believe your word. నేను నీ వాక్యం నమ్ముతున్నాను. When the doctor said, maybe brother, you have, I just tell you one story. ఉదాహరణకి నేను ఒక కథ చెప్తాను. There was a pastor. ఒక పాస్టర్ గారు ఉన్నారు. He went to doctor. ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. Doctor said, you have strong asthma. You know asthma? Breathing problem. Huh? సో సరిగా ఊపిరి అందదు. అయితే పాస్టర్ గారు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్తున్నారు నీకు ఆస్మా ఉందని. So doctor said, you have strong asthma. అయితే డాక్టర్ గారు చెప్తున్నారు, ఓ అయ్యా పాస్టర్ గారు మీకు మరి ఆస్మా ఉంది, అది చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఉన్నారు. And many people die from asthma. చాలా మంది చనిపోతున్నారు ఆస్మాతో ఊపిరి అందక. And you cannot do much things against asthma. సో కనుక ఆస్మా ఉన్నప్పుడు మనం ఎక్కువ పనులు చేయలేము, ఎందుకంటే మాటికి ఆయాసం వస్తూ ఉంటుంది. And when he came out of the hospital, అయితే హాస్పిటల్కి వెళ్ళాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఉన్నాడు. he was thinking, oh, doctor said I have asthma. అప్పుడు ఆయన బయటికి రాగానే ఆయన చెప్తున్నాడు, అయ్యో నేను ఆస్మా పేషెంట్, నేను నాకు ఆస్మా ఉంది అని చెప్పేసి బాధపడిపోతున్నాడు. And suddenly fears come to his heart. సో ఎప్పుడైతే ఈ విధంగా అనుకుంటున్నాడో ఒక భయం అనేది ఆయనకు ఆవరించేసింది, భయంతో ఉంటున్నాడు. Because one friend from his Bible school, young friend, he died from asthma. ఎందుకంటే తన ఒక స్నేహితుడు కూడా ఆస్మా తెచ్చి చనిపోయాడు కనుక ఈయనకు భయం వచ్చింది, అయ్యో నాకు ఆస్మా ఉంది అని చెప్పేసి బాధపడుతున్నాడు. So fear was coming. ఎప్పుడైతే ఈ విధంగా ఆయన బాధపడుతున్నాడో ఒక భయం అనేది ఆయన ఆవరించి ఉన్నది. Then he must make a decision. అప్పుడు ఆయన ఒక తీర్మానం చేసుకుని ఉన్నాడు. And you must do the same decision in your life. అట్టిదిగానే మనము కూడా ఒక తీర్మానం చేసుకునే వారుగా ఉండాలి మన Every జీవితంలో. time you get sick, సో నువ్వు ఎప్పుడైతే నువ్వు అనారోగ్యం పొందుకుంటావో, అనారోగ్యంతో బాధపడతావో, shall I believe the doctor or shall I believe Jesus? అప్పుడు నువ్వు చెప్పాలి, Oh, sorry. Shall I believe Jesus? అప్పుడు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి, నేను డాక్టర్ నమ్మాలా లేకపోతే యేసయ్య నమ్మాలా అనేసి. Jesus said, I'm healed. అయితే యేసు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఆల్రెడీ స్వస్థత పొందుకున్నావు అని చెప్తున్నాడు. Jesus said, I have never asthma. ఎందుకంటే యేసు ప్రభువు చెప్తున్నాడు, నాకు అసలు ఆస్మా అనేదే లేదు, నీవు కూడా అలాగే ఉంటావని చెప్తున్నాడు. But doctor said, you have asthma. అయితే డాక్టర్ మాత్రం చెప్తున్నారు, బ్రదర్ నీకు మాత్రం ఆస్మా రోగం ఉందని చెప్తున్నారు. So you see, this man, he said, he comes out, first comes fear. అయితే ఈ యొక్క పాస్టర్ గారు బయటకు వచ్చాడు, అది మొట్టమొదటి భయం ఆవరించి ఉంది. But I said, I don't believe the doctor. I don't believe the doctor. I believe Jesus. అప్పుడు ఆయన ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, నేను డాక్టర్ నమ్మను యేసయ్య నమ్ముతున్నానని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాడు. I believe the word of God. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను అని చెప్పి ఉన్నాడు. And the word of God says, I'm already healed. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు స్వస్థత పొందుకున్నావు అని వాక్యం అని చెప్తుంది. When Jesus died, he took all my disease. ఎప్పుడైతే యేసు ప్రభువు కలువ శిలువపై చనిపోయాడో నా రోగాలన్నీ కూడా ఆయన తీసుకున్నాడు అని వాక్యం అని చెప్తుంది. All my disease means also asthma. అన్ని రోగాలంటే అందులో ఆస్మా కూడా పాలు భాగమై ఉంది, అది కూడా తీసుకున్నాడు అని వాక్యం అని చెప్తుంది. He said, I will not believe the lies of Satan. ఎందుకంటే ఈ యొక్క సాతాను మాత్రమే అబద్ధం చెప్తూ ఉంటది, నీకు భయం వస్తుంది, నువ్వు చచ్చిపోతావు అని చెప్తున్నాడు. కనుక నేను ఇంకా డాక్టర్ నమ్మను, దేవుని నమ్ముతానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. I think you all know the voice of Satan. సో మనందరూ తెలుసు, మీరు ఎప్పుడైనా సాతాను స్వరం విన్నారా? చాలా మంది తెలుసు సాతాను ఏం చేస్తుందో. Satan is always speaking and lying to you. ఎప్పుడు కూడా Every day. ఎప్పుడు సాతాను నీ మీద అబద్ధం చెప్తూనే ఉంటది, ప్రతిరోజు కూడా నిన్ను మోసపుస్తూనే ఉంటది. Every day he is whispering. ఎప్పుడు కూడా నీ చెవి దగ్గరికి వచ్చి Fear, he brings fear to ఏం you. చేస్తాడు, నీలో ఒక భయం అనేది పుట్టేస్తుంది. Maybe you get sick. సో అనుకుంటది, నువ్వు ఒకవేళ నీకు రోగం వస్తే అని భయపెడుతూ ఉంటది. Maybe your husband goes to another woman. సో లేకపోతే నువ్వు ఒకవేళ ఏ రోజు స్త్రీతో నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు, అక్కడ నీకు ఏదో జరుగుతుంది అని చెప్తుంటది. Maybe some people get drunken, alcohol problem. లేకపోతే కొంతమందికి తాగుడు అలవాటు ఉంది. Maybe I'm not doing exam. I cannot make exam. లేకపోతే ఈ యొక్క తాగుడుతో చనిపోతుంది. లేకపోతే కొంతమంది అయ్యో నేను ఇంకా ఎగ్జామ్ రాలేనేమో, నేను చదువుకోలేక అంటే భయపెడుతూ ఉంటుంది, మనల్ని మోసపుస్తూ ఉంటుంది సాతాను.
But you should not believe the lies of Satan. అయితే మనము సాతాను నమ్మేవారుగా ఉండకూడదు, దేవుని నమ్మేవారుగా ఉండాలి. హల్లెలూయా. You must believe the facts of Jesus. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఈ సత్యమును బైబిల్ను మనం నమ్మేవారుగా ఉండాలి. చేతి పైకి చెప్తాం హల్లెలూయా. That's why try minimum 1 hour every day read Bible. అందుకనే నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే దయచేసి ఖచ్చితంగా రోజులో గంట అయినా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. If you are really very busy, then minimum 30 minutes. ఒకవేళ నువ్వు నిజంగా నీకు సమయం లేదు, నువ్వు అంత బిజీగా ఉన్నావు, కనీసం అరగంట అయినా దేవునికి సమయం ఇవ్వండి. And if you have struggled with reading, you can get a audio Bible. ఒకవేళ మనకి చదవడం రాదు, చాలా మందికి చదవడం రాదు కనుక అట్లాంటి వాళ్ళకి కూడా, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఒక ఆడియో బైబిల్ చదువుకోండి. On all the smartphones, సో you have చాలా మంది Bible. దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. You can listen to Bible. అందులో దేవుని వాక్యాన్ని ఎక్కించుకోండి, అది మీరు ఆన్ చేసుకుంటే దేవుని వాక్యాన్ని మీరు వినగలరు. Hallelujah. హల్లెలూయా. So you are in the covenant with God. సో కనుక ఇప్పుడు మనం అందరం కూడా దేవునిలో నిబంధనగా ఉన్నాం ఇప్పుడు మనం. But the covenant is between Jesus and the Father అయితే ఆ God. కవెనెంట్, ఆ నిబంధన ఎవరి మధ్య జరిగిందంటే యేసు ప్రభుకి తండ్రి మధ్య జరిగింది, అందులో మనం ఉన్నాం. But because you are in Jesus, you are in the covenant. ఎందుకంటే నీవు యేసులో ఉన్నావు, యేసు మనలో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ కవెనెంట్ లో ఉన్నాం. హల్లెలూయా. Hallelujah. And do you know what Jesus did on the cross? యేసు ప్రభువు సిలువ పైన ఏం చేశారో తెలుసా? Hallelujah. You have 10 minutes? You have 10 minutes time? Yeah? 11. Yes, 10 minutes. 10 minutes I have, okay. First, on the cross there was a change. Yes, On the cross there was an exchange. exchange. Exchange, like you exchange money from rupees to dollars. చూడండి ఈ యొక్క క్రాస్ Change. అనేది I didn't get exactly. On the cross there was an exchange from Okay. sin to righteousness. ఓకే 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 థ్యాంక్ యూ. సో అయితే యేసు ప్రభు వారు సిలువలో ఏం చేశాడంటే ఒక మార్పు అనేది కలుగజేశాడు. The first, somebody can read 1 Peter 2:24. దయచేసి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము. సిలువలో ఏం చేశాడు అనేది అక్కడ కనబడుతుంది. సిలువలో దేవుడు ఒక మార్పు చేశాడు. అదేమిటంటే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. థ్యాంక్ యూ. ఎస్. So Jesus took your sins on his body. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపములన్నీ కూడా తీసుకున్నాడు సిలువ పైన. Now you are free. ఎప్పుడైతే ఆయన పాపము తీసుకున్నాడో మనం అందరూ కూడా స్వేచ్ఛ పొందుకున్నాం, నీతిమంతులుగా చేయబడ్డాం. You see? Just see, here is sin, your చూడండి, sin. ఒకనప్పుడేమో సిలువకు ముందు ఇటు సైడ్ ఏమో పాపముతో ఉన్నాం. Now the change is you are free. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయాడో మన పాపములన్నీ కూడా తీసుకున్నాడు. ఇక్కడ మనం స్వేచ్ఛగా నీతిమంతులుగా చేర్చబడ్డాం. హల్లెలూయా. Number 2, రెండవది యేసు ప్రభు వారు సిలువలో ఇంకేం చేశాడు చూద్దాం. here is sickness, ఇక్కడేమో మనం ఒకనప్పుడేమో రోగంతో బాధపడుతుండే వాళ్ళం. and Jesus died, and now you get healing. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ పైన చనిపోయారో మన రోగమును తీసుకున్నాడు, మనము స్వస్థత పొంది ఉన్నాం. హల్లెలూయా. Hallelujah. But all you must take this by faith. అయితే ఇవన్నీ కూడా మనం విశ్వాసం ద్వారానే తీసుకోగలం, విశ్వాసం ద్వారానే ఈ కార్యాలు మనం పొందుకోగలం. So that's why listen carefully. కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు చెవులు ఇచ్చాడు దేవుడు అందుకని. Because Bible says faith comes by hearing. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది వినటం వలన విశ్వాసం వస్తుందని వాక్యం అని చెప్తుంది. Concentrate, don't play, hey boys, don't play with smartphones here. కనుక in మన church. పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్లు Make it తీసుకున్నారు. out, switch out. Listen, So then కనుక you get faith. చాలా జాగ్రత్తగా వినాలి, వింటి వలన విశ్వాసం వస్తుంది. So hallelujah. హల్లెలూయా. You see, we were not righteous before God, not ఒకనప్పుడే just. మనం నీతిమంతులం కాదు, యథార్థవంతులం కాదు. God is also like a judge. అయితే దేవుడు జడ్జిగా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు. And because you did so many sins, there is no chance
you must చూడండి. go to hell. మనము తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, మనము పరలోకం వెళ్ళలేము. అయితే దేవుడు న్యాయాధిపతి కాబట్టి మన పాపం బట్టి మనం నరకానికి వెళ్ళిపోవాలి. కానీ But praise the Lord, Jesus makes you just and righteous. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు మనల్ని నీతివంతులుగాను యథార్థవంతులుగాను సిలువ పైన మనల్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Can you read Romans 6:23? రోమిలికి రాసిన పత్రిక 16 అధ్యాయము 23 6:23. ఏ భేదము లేదు, అదేనా? రోమ 6:23 అమ్మా. 6:23. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా, Hallelujah. The wages of sin is death. పాపం వలన వచ్చే జీతం ఏమంటుంది? మరణం. మన అందరం కూడా ఒక పాపం చేసాం, మనం అందరం కూడా మరణానికి అర్హులం. But the free gift of God is eternal కానీ life. దేవునికి స్తోత్రం, దేవుని కృపావరం ఏం చేస్తుందంటే మనల్ని నిత్య జీవానికి నడిపించింది. హల్లెలూయా. రెండు చేతుల పైగా చెప్పండి, హల్లెలూయా. So you see, actually you need to die. I need to die. అయితే ఇది జరగకపోతే నీవు నేను చనిపోయేవారుగా ఉండాలి, నరకానికి వెళ్ళిపోయేవారుగా ఉండాలి. Because of our naughtiness and our sins, కారణం- everybody needs to die. కారణం ఏంటంటే మనం తప్పులు, మనం చేసిన పొరపాట్లు, మన పాపాన్ని బట్టి మనం చనిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి. But because of Jesus, you get life. కానీ యేసునందు నీకు నాకు కేవలము యేసు ద్వారానే నీకు నాకు హల్లెలూయా. నిత్య జీవం వచ్చి ఉన్నది. హల్లెలూయా. And not only life, you get eternal life. కేవలం జీవమే కాదు కానీ నిత్య జీవము, నిత్య రాజ్యము దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. What means eternal life? నిత్య జీవం అంటే ఏంటి చెప్పండి? What means eternal life? ఎటర్నల్ లైఫ్ అంటే ఏంటి చెప్పండి? నిత్య జీవం అంటే ఏంటి చెప్పండి? నో డెత్. No death. Yeah, that is not mean from the Bible, but it's true. It's true. Okay. But what more? What does it ఇంకా mean? చెప్పండి. What means eternal life? ఎటర్నల్ లైఫ్ అంటే అర్థం ఏంటి? నిత్య రాజ్యము లేకపోతే నిత్య జీవం అంటే అర్థం ఏంటి చెప్పండి? Come, speak, brother. సో we will be happy always there, worshiping God there. What means eternal life, Pastor? నిత్య రాజ్యం అంటే ఏంటి బ్రదర్ చెప్పాలి? Hello? కాబోయే కాలం కాబోయే పాస్టర్ గారు చెప్పండి. Which place is eternal life? సో ఆఫ్టర్ లైక్ జడ్జ్మెంట్ we always with Jesus. Yes. Eternal life means you coming to heaven, number one. నిత్య రాజ్యం అంటే ఏంటంటే మొట్టమొదటి మనం పరలోకం వెళ్తాం, పరలోకంలో ఉంటాం. One day you need to die. మన అందరూ కూడా ఒకరోజు చనిపోతాం. Your body will come to earth, or maybe some people burn even. సో చనిపోతున్న తర్వాత కొంతమంది కాల్చివేయబడతారు, బూడిదైపోద్ది, లేకపోతే మన శరీరం మట్టి అయిపోద్ది. So when you die, if you come to earth, the worms are eating you. ఓకే, మనం చనిపోయిన తర్వాత మనం పారిపడిపోయిన తర్వాత మనల్ని పురుగులు తింటూ ఉంటాయి మన శరీరంలో. But your soul and your spirit, they will come to God. అయితే మన ప్రాణ ఆత్మ దేవుడి దగ్గర ఉంటుంది. And you will become a new body. అప్పుడు నువ్వు క్రొత్త శరీరం ధరించుకుంటావు. The old body is not so good. ఎందుకంటే పాత శరీరం మంచిది కదా, రోగం Hallelujah. వస్తుంది, మట్టి You వస్తుంది, become స్నానం చేయాలి, you become a new body. అయితే ఎప్పుడైతే మనం అక్కడ ఉంటామో మన కొత్త శరీరం వస్తుంది. And you are forever in God's house, in God's presence. దేవుని ఇంట్లో, దేవుని సన్నిధిలో నిత్యం అక్కడే ఉంటాం. Hallelujah. హల్లెలూయా. And when does eternal life start? అయితే ఎప్పుడు ఈ యొక్క నిత్య రాజ్యం అనేది ప్రారంభమవుతుంది? When does it start? ఎప్పుడు ప్రారంభమవుతుంది And చెప్పండి. I'm glad here are many men. Hallelujah. దేవుని స్తోత్రం, చాలా మంది పురుషులు ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు నిత్య రాజ్యం లేకపోతే At what time eternal life starts? ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి పాయింట్లో నిత్య రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది? No. Wrong. Wrong answer. చనిపోయిన తర్వాత కాదు. No. చెప్పండి, ఎప్పుడు ప్రారంభమవుతుంది? Eternal life starts in this moment when you receive Jesus in your heart. ఈ నిత్య రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో యేసు ప్రభువుని నమ్ముతావో అప్పుడే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. In this moment when you
are born again. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో అప్పుడే నీ నిత్యరాజ్యం అక్కడ ప్రారంభమైంది. హల్లెలూయా. So today you can have eternal life. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ తిరిగి జన్మి ప్రతి ఒక్కరు కూడా దేవుని నిత్యరాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. That's why Jesus said you will never die. అందుకని యేసు ప్రభువు చెప్తున్నారు, Never. నువ్వు ఇంకెప్పుడు చనిపోవు, నువ్వు నన్ను అంగీకరించిన తర్వాత నువ్వు చనిపోవు అని చెప్పి ఉన్నారు. You say this, I will never die. అప్పుడు నువ్వు చెప్పండి నేను ఇంకెప్పుడు చనిపోనని చెప్పండి. అంటే మన ఆత్మ చనిపోదు. Cheppandu. చెప్పండి, Cheppandi. In Telugu. తెలుగులో చెప్పండి. ఎస్ అగైన్. నేను ఇంకెప్పుడు చనిపోను. They should say loud, I will never die. చెప్పండి, No, Telugu. నేను ఎప్పుడు చనిపోయాను గట్టి చెప్పండి అందరూ కూడా. నేను ఎప్పుడు చనిపోను. Again. Hallelujah. Why? ఎందుకు? ఇప్పుడే చెప్పిస్తారు అందరూ. If you believe Jesus, ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముతున్నామో అందుకనే మనం చనిపోం. you have eternal life now. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. So number 5. ఐదోది, Jesus became poor ఓకే, that you become rich. అయితే యేసు ప్రభు వారు మరి పేదవాడికి ఎంచబడ్డాడు, లేనివాడికి ఎంచబడ్డాడు. దానికి కారణం ఏంటంటే నీవు నేను కూడా రిచ్గా ధనవంతులుగా ఉండాలని. Was Jesus poor here on earth? అయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీద పేదవాడిగా జీవించాడా? Who believed Jesus was poor? సో ఎవరు నమ్ముతున్నారు యేసు ప్రభు భూమి మీద పేదవాడిగా జన్మించాడు, డబ్బు లేదని చెప్పేసి ఎంతమంది నమ్ముతున్నారు? 1, 2, 3. You believe Jesus was poor? Pastor? Yes. Yes? Avenu or Ledu? ఎస్ He said yes or no? ఎస్ సార్ నో చెప్పు. ఎస్. Yes. You believe Jesus was poor? నమ్ముతున్నారా యేసు ప్రభు ఈ భూమి మీద జీవించేటప్పుడు పేదవాడుగా ఉన్నాడని? Yes. Yes. You believe Jesus was poor? Here on earth. Yeah. ఎస్. No, Jesus was not poor. అయితే యేసు ప్రభు పేదవాడు కాదండి, పేదవాడుగా జీవించలేదు ఆయన. Jesus was not poor. యేసు ప్రభు ఎప్పుడు కూడా పేదవాడుగా జీవించలేదు. He has a nice house at the Sea of Galilee. అయితే ఆ గలిలయ తీరమున దేశంలో మంచి హౌస్ ఉంది ఆయనకి. Jesus has a very nice clothes. యేసు ప్రభు వారి దగ్గర మంచి వస్త్రములు ఉండేవి. It was very expensive. It was made in one piece. అది చాలా కాస్ట్లీ అయిన బట్టలు, ఆయన వేసుకున్న బట్టలు. Jesus never one day need to begging for money. Never. ఆయన ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి దయచేసి నాకు ఒక రూపాయి ఇస్తారా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన అడగలేదు. Do you read in Bible? You have read Bible little bit, Pastor? Yeah? Yes. Do you read Jesus was begging? Oh, please give me some rupee. మన దగ్గర ఉన్న బైబిల్లో ఎవరైనా చూసారా యేసు ప్రభు వెళ్ళి దయచేసి ఒక రూపాయి ఇవ్వండి అని ఎప్పుడైనా యేసు ప్రభు అడుగారా? Jesus was going and యేసు ప్రభు వెళ్ళి అమ్మ పెట్టమ్మా ఆకలేస్తుందని అడిగాడా? Jesus was not poor. యేసు ప్రభు ఈ భూమి మీద పేదవాడు కాదు. He was not rich like a king. I don't say this. అయితే ఆయన రాజులాగా జీవించాడు అని నేను చెప్పను గానీ, But Jesus has always enough. అయితే యేసు ప్రభు దగ్గర కావాల్సింది ఉంది. Always enough food. యేసు ప్రభు దగ్గర కావాల్సింది ఆయన దగ్గర ఉంది. Everything for doing ministry. ఆయన పరిచయం చేయడానికి కావాల్సింది ఆయన దగ్గర ఉన్నది. Always nice clothes. ఆయన మంచి వస్త్రం వేసుకునేవాడు. Hallelujah. హల్లెలూయా. Jesus was never begging. ఆయన ఎప్పుడు కూడా అడగలేదండి. Only one time Jesus became poor. అయితే ఒక్కసారి ఆయన పేదవాడిగా ఎంచబడ్డాడు. At what day Jesus became poor? One time. ఆయన Jesus became poor. ఒక్కసారి పేదవాడిగా ఎంచబడ్డాడు. ఎప్పుడు చెప్పండి? Huh? Yes, on the cross. ఎప్పుడైతే ఆయన సిలువ మీద చనిపోయాడు అప్పుడు మాత్రమే నీ కొరకు నా కొరకు. Only one day Jesus became poor when he died on the cross. ఆయన చనిపోయినప్పుడు మాత్రమే ఒక్కసారి ఆయన పేదవాడిగా ఎంచబడ్డాడు. Because they took all the clothes of Jesus. కారణం ఏంటంటే యేసు ప్రభు దగ్గర ఉన్న వస్త్రాలన్నీ కూడా లాక్కున్నారు వాళ్ళు సైనికులు. They took all his property. ఆయన దగ్గర ఉన్న సమస్తం కూడా వారు లాక్కున్నారు. He was naked on a cross. ఆయన సిలువ మీద దిగంబరిగా ఆయన సిలువ వేసి ఉన్నారు. In this moment Jesus became poor. అక్కడ మాత్రమే యేసు ప్రభువు పేదవాడు కనబడుతున్నాడు. But through his poverty you become
Rich. Yes. ఆయన పేదవాడు కాబట్టి Hallelujah. నీవు నేను కూడా ధనవంతులం అవుతాం. హల్లెలూయా. Yes. That doesn't mean you must be rich like Ambani. You know దాని Ambani? అర్థం ఏంటంటే రిచ్గా అయిపోవాలని, ధనవంతులుగా అయిపోవాలని అంటే అంబానీలాగా అయిపోవడం కాదు. What is the richest man in your country? సో Do you know? You don't మన know? భారతదేశంలో ఎక్కువ ధనవంతుడు ఎవరు చెప్పండి? అత్యంత ధనవంతుడు ఎవరు చెప్పండి? Ambani, eh? Ambani. They belonging the petrol, eh? They belonging Reliance, they belonging Jio. Somebody knows Jio? ఎస్. Yeah? Jio belongs to Ambani, eh? So they are rich. Jesus was not like Ambani. అయితే అంబానీలాగా యేసుప్రభువారి భూమి మీద అంతగా ధనవంతుడు కాదు కానీ But he has always enough. కానీ ఆయన దగ్గర కావాల్సినంత కూడా ఆయనకు ఉంది. అది చాలు. And even he has so much that he can feed 5,000 people. చూడండి, ఆయన 5,000 మందికి ఆహారం పెట్టగలిగాడు అంటే ఎంత ఉందో. Hallelujah. And Hallelujah. one day Jesus need to pay tax. అయితే ఒకరోజు యేసుప్రభు వారు సుంకం చెల్లించవలసి వచ్చింది. Do you know what Jesus was doing? అయితే యేసుప్రభు వారు ఏం చేశారో తెలుసా? చెప్పండి. You don't know the Bible? You Chappandi. remember read the Bible. చెప్పండి చెప్పండమ్మా. He was fishing. He's going fishing. ఆయన ఏం చేశాడు? పేతురు గారు చెప్పి, ఓ పేతురు నువ్వు He got one big fish. ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఏటకెళ్ళు, సముద్రం దగ్గరికి వెళ్ళు, He ఏలమయ్యు, opened the mouth and there was one నీకు ఒక gold. చేప పడుతుంది. ఇవన్నీ తెలిసి మీరు చెప్పట్లేదు. And there was gold coin. And from the second page. అయితే చెప్పాడు, గో ఆ యొక్క చేప కడుపులో ఒక సెగ్గలు ఉండదు, తీసుకెళ్ళి నీ కోసం నా కోసం ట్యాక్స్ చెల్లించు అని చెప్పేసి, సుంకం చెల్లించు అని చెప్పి ఉన్నాడు. But Jesus became poor on the cross. అయితే కేవలం ఒక్కసారి యేసుప్రభు వారు సిలువలో పేదవాడుగా దిగంబరగా He has కనిపించాడు. absolutely no clothes. ఎందుకంటే ఆయన దగ్గర ఆయన వస్త్రము కూడా ఏమి లేదండి. ఆయన్ని And Jesus said, I'm hungry, I'm thirsty. అక్కడ చెప్తున్నాడు, నేను దాహం కొని ఉన్నాను, నేను ఆకలి కొని ఉన్నాను అని చెప్తున్నాడు. He never was thirsty before. అయితే సిలువకు ముందు ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండలేదు. But on the cross he was thirsty. కానీ కేవలము సిలువ దగ్గర తప్ప ఆయన ఎక్కడ కూడా పేదవడగలేడు. On the cross you get healing for your souls. సో దాని అర్థం ఏంటంటే ఆ సిలువ మీద ఆయన పొందిన దెబ్బల చేత మన ప్రాణాత్మలు రక్షింపబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, స్వస్థత పొందుకోవాలి. Jesus took all the shame. సో మన యొక్క సిగ్గునంతా కూడా అక్కడ తీసుకున్నాడు. Look, maybe you are hurting from so many people. కొన్నిసార్లు మనం ఇతరులను బాధ పెడుతూ ఉంటాం. Me too. నేను కూడాను. Every day or every week there is somebody offending us or speaking negative and సో కొన్నిసార్లు నేను నా జీవితం జరుగుతూ కొంతమంది మన మీద కానీ లేకపోతే మనం వాళ్ళ మీద కానీ ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. even believer can do this to us. ఇవి కొన్నిసార్లు విశ్వాసులు కూడాను. Sometimes we are sinning each other. కొన్ని సందర్భాల్లో ఇతరులు ఎదురెదుగా మనం పాపాలు చేస్తుంటాం, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మనం తప్పులు చేస్తుంటాం, పాపం చేస్తుంటాం. So people, maybe you got healed, you get hurt. అయితే కొన్నిసార్లు నువ్వు నీ యొక్క విశ్వాసం, నీ సంఘంలో ఉన్న వ్యక్తుల చేత నువ్వు బాధపరచబడ్డావు, గాయపరచబడ్డావు. And you feel shame. అప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు నీకు చిన్న సిగ్గుగా అనిపించింది అనక. But Jesus, he took all the shame on the cross. అయితే యేసుప్రభు వారు నీ నా సిగ్గును, నీ నా అవమానమును అక్కడ ఆయన తీసుకున్నాడు. And by his wounds you are healed. ఆయన పొందిన దెబ్బల చేత నీవు నేను కూడా స్వస్థత పొందుకుంటూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. You are free. నీవు నేను కూడా అందరూ కూడా ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. But you must forgive each person they hurt you. అయితే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే నిన్ను బాధపెట్టిన వారిని నువ్వు క్షమించేవారుగా, క్షమించే దానముగా నీవు You ఉండాలి. must say, brother, I forgive you. నీవు వెళ్ళి చెప్పాలి, సోదరి సోదరుడా నీకు క్షమిస్తున్నాను. First in prayer you say, God, I forgive him. ఆ రీతిగా నేను అడగాలి, ప్రార్థన చేయాలి. ముందుగా ప్రభువా ఆ వ్యక్తిని క్షమించండి అని నువ్వు అడగాలి. Jesus said, I forgave you. ఎందుకంటే యేసుప్రభు చెప్తున్నారు, నేను నిన్ను క్షమించి ఉన్నాను. And you forgive the other ఆ person. రీతిగానే నా వల్లే నీవు కూడా ఇతరులను క్షమించే వాడుగా, క్షమించే దానముగా ఉండాలని వాక్యం చెప్తూ ఉన్నది. If you not forgive, you will destroy yourself. ఒకవేళ కానీ నీవు క్షమించలేదు అనుకోండి, నీవే నాశనం చేసుకుంటావు. Because unforgiveness makes bitter. ఎందుకంటే నువ్వు క్షమాపణ కలిగి లేకపోతే, క్షమించే హృదయం లేకపోతే నీలో ఒక చేదు అనుభవం వచ్చేస్తుంటది. Hallelujah. హల్లెలూయా. So Jesus, he took your shame. కనుక యేసు ప్రభువారు నీ అవమానమును, నీ సిగ్గును యేసు ప్రభువారు సిలువలో తీసుకున్నాడు. He took your pain. ఆయన నీ యొక్క బాధను తీసుకున్నాడు.
He took your rejection. ఆయన నిన్ను ఎవరైతే వ్యతిరేకించారో తిరస్కరించారో నీ తిరస్కారం ఆయన సిలువలో తీసుకున్నాడు. Maybe sometimes people reject you. They say, "Ha, go." కొన్నిసార్లు నిన్ను ఇదా అని చెప్పేసి తిరస్కరించి ఉంటారు. So you get rejected. కొన్నిసార్లు అప్పుడు నీకు ఒక దిగుల్లాగా ఏర్పడి ఉంటుంది, ఒక అవమానంగా ఏర్పడి ఉంటుంది. And this can hurt very deep. అది నిన్ను ఎవరైతే ఇతరులు తిరస్కరించారో అప్పుడు నువ్వు చాలా బాధపడి ఉంటావు. But Jesus took this pain also. అయితే యేసు ప్రభువారు నీ తిరస్కారం కూడా సిలువలో తీసుకున్నాడు. రెండు చేతుల పైకెత్తి ఒకసారి. Jesus said, "I accept you." యేసు ప్రభువు చెప్తున్నారు, నేను నిన్ను అంగీకరించి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. Jesus said, "Come to me, రండి." యేసు ప్రభువు చెప్తున్నాడు, నా యొద్దకు రండి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క చేతులు చాపి ఉన్నాడు నీ కోసము నా కోసం. And he will embrace you. ఎందుకంటే నిన్ను నన్ను కౌగిలించుకోవాలని ఆయన He will never reject you. ఆయన నిన్ను నన్ను ఎప్పుడు కూడా తిరస్కారం చేయడు. నువ్వు ఎవరివైనా సరే, ఎక్కడున్నా సరే, ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడివైనా నిన్ను ఎప్పుడు కూడా తిరస్కరించడు. He takes the shame, he gives you honor. ఎందుకంటే దేవుడు నీ యొక్క అవమానం తీసుకొని నిన్ను ఘనతగా ఉంచాలని చూస్తూ ఉన్నాడు. He takes your rejection and he gives you he brings you together. సో నేను అవమానం తీసివేసి ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. Hallelujah. And last, he took every curse and he gives you every blessing. ఆఖరిగా నేను ఆ శాపం తీసుకొని శాపమునకు బదులు ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. Many people they are coming from a Hindu background, maybe they are worshiping other gods. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది హైందవ కుటుంబం నుంచి మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం. If they are worshiping other gods, a curse is coming on their life. సో కనుక వాళ్ళు బలి ఇస్తున్నారంటే వారి యొక్క పాపములు ఆటల మీద ఉండాలని, ఆ శాపముల మీద ఉండాలని బలిస్తూ ఉంటారు. And even the curse can given to the children. అయితే వాళ్ళు బలిచ్చేటప్పుడు వాళ్ళ పిల్లల పాపాలు శాపాలు కూడా అట్ల మీద ఉండాలని అవి బలిస్తూ ఉంటారు. But Jesus came and it's written, everybody is cursed who is hanging on a cross. అయితే దేవుని వాక్యం చెప్తుంది, సిలువ మీద వేలాడు ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తుంది. చదివారే ఎప్పుడైనా బైబిల్లో? So that Jesus became a curse for you. అయితే నా శాపాల కొరకు ఆయన శాపగ్రస్తుడుగా సిలువలో వేయించబడ్డాడు. Jesus was cursed that you are free from every curse. ఎందుకు ఆయన శాపగ్రస్తుడుగా ఎంచబడ్డాడంటే నేను కూడా స్వేచ్ఛగా ఉండాలని సిలువ మీద నా శాపాలు తీసుకొని శాపగ్రస్తుడుగా ఆయన సిలువ మీద వేలాడదీయబడ్డాడు. Jesus became a curse that you become the full blessing. ఎందుకంటే నేను ఆశీర్వాదకరంగా ఉండాలని నా శాపములు ఆయన మీద వేసుకొని శాపగ్రస్తుడుగా వేలాడుతున్నాడు. హల్లెలూయా. Okay, thank you. Now stand up, we will pray. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ఎందుకంటే సమయం అయిపోయింది కూడాను. Who wants to have this change in his life? సో నీ జీవితంలో మార్పు కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నా జీవితంలో మార్పు కావాలి, నేను మార్పు కలిగిన వ్యక్తిగా బిడ్డగా ఉండాలి అని ఎంతమంది అనుకుంటూ ఉన్నారు? The change from sin to forgiveness. సో ఆ యొక్క మార్పు అనేది పాపం నుంచి క్షమాపణ హృదయంలోనికి రావాలి.